ఒక పల్లెటూరులో సావిత్రి రాఘవయ్య అనే దంపతులు ఉండేవారు. వారిద్దరూ ఏదో ఒకటి తక్కువగా ఉన్నా ప్రతి సాయంత్రం కప్పు టీ పంచుకొని ఒకే వరండాలో కూర్చొని సూర్యాస్తమాన్ని చూసేవారంట. ఒక చలికాల సాయంత్రము సావిత్రి 2 కప్పులు పెట్టింది. కానీ పాలు సరిపోలేదు. 1 కప్పు టీకి మాత్రమే సరిపోయింది. ఆలోచించి ఆమె ఎప్పట్లాగానే 1 కప్పు టీలో పోసుకొని రాఘవయ్యకిచ్చింది. రాఘవయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, 5 దశాబ్దాలుగా మన 2 కప్పులు తాగలేదు, ఇప్పుడెందుకు ప్రారంభించాలి అని. అలా వారు ఇద్దరూ పంచుకొని తాగుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చేతులు పట్టుకుని నవ్వుకున్నారు. వారికి ఆ టీ రుచి కాదు, కలిసి తాగడం రుచి. కొన్ని నెలల తర్వాత రాఘవయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. మొదటి సాయంత్రం అతని లేని సమయంలో సావిత్రి 1 కప్పు టీ తయారు చేసింది. అదే టేబుల్ మీద పెట్టి మెల్లగా పలికింది, ఇప్పటికీ ఇదే రుచి వస్తుంది, ఎందుకంటే మీ ప్రేమ ఇక్కడే కనపడుతుంది కాబట్టి అని. ఆ క్షణం చూసిన పొరుగురు అర్థం చేసుకున్నారు, నిజమైన ప్రేమ అనేది పెద్ద గొప్ప మాటల్లో కాదు, ప్రతిరోజు పంచుకునే చిన్న అలవాట్లలో జీవితాంతం నిలిచిపోయి జ్ఞాపకాల్లో